కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన నాటి నుంచి పోలీస్ శాఖకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ శాంతి భద్రతల పరిరక్షణలో వీరి పాత్ర చాలా కీలకం. అందుకే వీళ్లకు ఉన్న సెలవులన్నింటిని కూడా రద్దు చేసేశారు. ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లాలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు. ఎక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వారిని ప్రశ్నిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద పదార్థాలు వస్తువులు కనిపిస్తే వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పోర్ట్లు, మత్స్యకార ప్రాంతాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, ఇలా ఏది కూడా వదలకుండా అస్సలు పాపం వారికి ఎంతగా పనిపడిందంటే కనీసం కుటుంబాల దగ్గరికైనా వెళ్తున్నారా లేదా, వాళ్ళు కలుస్తున్నారా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే 24 గంటలు కూడా ప్రజల మధ్యనే గడుపుతున్నారు. గడిచిన 3 రోజులుగా వీళ్ళు రైల్వే స్టేషన్లను జల్లెడబడుతున్నారు. ముఖ్యంగా బొబ్బిలి, పార్వతీపురం, ఎస్కోట, ఇలా ప్రతి రైల్వే స్టేషన్ను కూడా పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని వస్తున్న రైళ్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ వద్ద ఉన్న బ్యాగులు అవి కూడా చెక్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో వాళ్ళకి ఒక 20 కేజీల వరకు గంజాయి కూడా దొరికింది. అయితే ఇదే ప్రాంతాల్లో ఈ జిల్లా ఎస్పీ ఆదేశాలను అయితే ఖచ్చితంగా పాటిస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ రైలును తనిఖీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు రైల్లోకి వెళ్ళి మొత్తం ఈ బ్యాగులు అన్నీ కూడా ఏది అనుమానాస్పదంగా కనిపించినా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరిగినా తమకు చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అదేమీ రాకుండా అనునిత్యం కూడా అలుపెరగని పోరాట యోధుల్లా వాళ్ళు చేస్తున్న పని చూస్తే నిజంగా వాళ్ళకు హ్యాట్సప్ చెప్పక తప్పదు. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డ్ వరకు కూడా కంటి మీద నిజంగా కొనుక్కు లేకుండా మరి పనిచేయడం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆపరేషన్ సింధూర్తో వీళ్లకు ఖాళీ మాత్రం దొరకడం లేదు. చూడండి పోలీసుల కష్టాలు.